సో ఇవాళ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ at Erident International Dentistry. We are located in Kondapur, KPSB, Manikonda and Banjaraya. సో ఇవాళ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో చిన్నప్పుడు కూడా అందరం మనము చూసుకున్న ప్రొసీజర్, చూసుకున్న ఒక ఎక్విప్మెంట్ ఏంటంటే మైక్రోస్కోప్. ఏదైతే మన కంటికి కనపడదో చిన్న చిన్న బ్యాక్టీరియాలని, ఫంగైని చూడడానికి కూడా మనం అనేది ఒక మైక్రోస్కోప్ అనేది వాడేవాళ్ళం. ఇప్పుడు అదే మైక్రోస్కోప్ ఏదైతే ఉంటుందో అది మనం రూట్ కెనాల్స్ లో కూడా చూసుకుంటూ వాడుకుంటే దాన్ని మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ అంటాం. సో బేసికల్లీ మైక్రోస్కోప్ అనేది ఎందుకు వాడతాము అని ఆలోచించుకుంటే కనుక, ఫర్ అడ్వాన్స్డ్ ఆర్ వైడర్ వ్యూ అంటే ఏమనుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం కెమెరాలో 1x కానీ 0.5x అని లేకపోతే 2x అని కానీ ఉంటుంది. అంటే ఏంటది, జూమింగ్ అండ్ జూమింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో సిమిలర్లీ ఈ మైక్రోస్కోప్ లో కూడా మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఒక భూతద్దంలో నుంచి ఒక వస్తువు చూస్తే ఎంత క్లియర్ గా కనిపిస్తుందో అలానే మాకు కూడా ఈ మైక్రోస్కోప్ కింద పనిచేస్తే మన రూట్ కెనాల్స్ అని కానీ లేకపోతే కెనాల్లో ఉండే వేరే అనాటమీస్ అని కానీ చాలా క్లియర్ గా కనిపించడం మొదలు పెడతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మ్యాగ్నిఫికేషన్ గురించి ఆలోచించుకుంటే చాలా రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది మ్యాగ్నిఫికేషన్ కోసం. లైక్ లూప్స్ అని కానీ, లేకపోతే ఓరోస్కోప్ అని కానీ, లేకపోతే ఒడొంటోస్కోప్ అని కానీ, ఇలాంటి ఒక 3-4 వెరైటీస్ అనేవి ఉంటాయి. ఇవన్నిటికి కూడా బేసిక్ కాన్సెప్ట్ అంటూ ఏంటి అంటే టు మ్యాగ్నిఫై ద ఇమేజ్. అంటే ఒక చిన్న వస్తువుని పెద్దగా చూపించడానికి మాత్రమే, అండ్ మైన్యూట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. దీనికోసం అనేది మనం రూట్ కెనాల్ కూడా మైక్రోస్ కింద చూసుకోవాల్సి వస్తే మనకి క్లియర్ కట్ గా అనాటమీ అనేది కనిపిస్తుంది. సో ఈ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ అనేది ఎందుకు వాడుకుంటాం అంటే, సో మైక్రోస్కోప్ అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో కానీ లేకపోతే పంటి భాగంలో ఏమేమి చూడడానికి పనికి వస్తుంది అని ఆలోచించుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి కేరీస్. ఎప్పుడైతే కేరీస్ అనేది పంటి లోపల భాగంలో చాలా కింద భాగంలో మనకు ఉంటుందో, అది మన నేకెడ్ ఐకి నార్మల్ కంటికి కనిపించిన సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మైక్రోస్కోప్ అనేది వాడటం వల్ల మనకు అది లోపల ఎక్కడైతే పుచ్చిపోయిందో అది క్లియర్ గా కనిపించే అవకాశం ఉంటుంది. అలానే ఎక్స్టెంట్ అంటే ఎంత వరకు ఎక్స్టెండ్ అయినది కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కడైతే మనం నార్మల్ కంటితో చూడలేమో ఇది అనేది మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. సెకండ్ మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ వచ్చేసి క్రాక్స్. ఇప్పుడు పంటిలో కూడా అందరికి కూడా మనం తినే ఫుడ్ లో గ్రాడ్యువల్ గా రోజు తినంగా కొన్ని సంవత్సరాలకి పళ్ళ మీద చిన్న క్రాక్స్ అనేవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అవి నార్మల్ గా ఎక్స్రేలకు కానీ మనం కంటి చూపుకు కానీ చిక్కకుండా ఉంటాయి. బట్ పేషెంట్ కి వచ్చేసి ఖచ్చితంగా నొప్పి అనేది వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఏంటి కారణం అని తెలియకుండా ఉన్నప్పుడు ఈ మైక్రోస్కోప్ కింద ఎప్పుడైతే మనం పన్ను చెక్ చేస్తామో అక్కడ మనకి ఫైన్ క్రాక్స్ అనేవి కనిపించడం మొదలు పెడతాయి. ఈ క్రాక్ ఎప్పుడైతే నరం వరకు ప్రాపగేట్ అవుతుందో ఆటోమేటిక్ గా పేషెంట్ కి సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి డయాగ్నోసిస్ పరంగా చాలా వరకు మనకి ఈ మైక్రోస్కోప్ అనేది ఉపయోగం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రూట్ కెనాల్ ప్రొసీజర్ లో, ఇప్పుడు మనకి రూట్ కెనాల్ ఒకసారి కెనాల్ అనేది ఓపెనింగ్ చేసుకున్న తర్వాత లోపల చిన్న క్యాల్సిఫికేషన్స్ అనేవి ఉంటాయి, అంటే పల్ప్ స్టోన్స్ అనేవి ఉంటాయి. ఇవి పెద్దవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పల్ప్ స్టోన్ కానీ క్యాల్సిఫికేషన్ కానీ ఉంటుందో రూట్ కెనాల్ ఆరిఫైస్ అంటే ఓపెనింగ్ అనేది మనకి కనిపించకుండా పోతుంది అనమాట. సో ఈ మైక్రోస్కోప్ అనేది వాడటం వల్ల అనాటమీ అంటే పల్ప్ కెనాల్, చిన్న పంటిలో ఉన్న చిన్న కెనాల్ ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే అది మనం ఈజీగా లొకేట్ చేయగలుగుతాం. అలానే ఈ పల్ప్ స్టోన్స్ అనేవి ఎంత వరకు ఉన్నాయి, ఎంత ఈజీగా తీయగలుగుతాం అనే విషయం కూడా మనకి క్లియర్ కట్ గా ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పంటిలో మనకి మేజర్ కెనాల్స్ అని, మైనర్ కెనాల్స్ అని చాలా రకాలుగా ఉంటాయి. సో మేజర్ కెనాల్స్ వచ్చేసి కొన్ని పంటికి ఒక 3, 4 లేకపోతే 1, 2 అనేది పంటికి వేరియేషన్స్ లో ఉంటాయి. అవి డెంటిస్ట్ గా లేకపోతే ఎండోడాంటిస్ట్ గా మాకు తెలిసి ఉంటుంది. బట్ కొన్ని చోట్ల లేకపోతే చాలా చోట్ల కూడా ఏమవుతుంది అంటే మైనర్ కెనాల్స్ అనేవి ఉంటాయి. ఈ మైనర్ కెనాల్స్ లో కూడా నరం అనేది ఉంటుంది, అంటే నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై కూడా దాని నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ మేజర్ కెనాల్స్ ఒకటే క్లీన్ చేసుకొని మైనర్ కెనాల్స్ క్లీన్ చేయకుండా పోతుందో అప్పుడు పేషెంట్ కి పర్సిస్టెంట్ గా పెయిన్, అంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత కూడా నొప్పి రావటము, రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత కూడా సెన్సిటివిటీ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. బట్ మైక్రోస్కోప్ కింద కనుక మనం చూసుకుంటే ఈ చిన్న కెనాల్స్ కూడా చాలా ఈజీగా కనిపించడం వల్ల మనం దాని క్లీనింగ్ కూడా దాని ట్రీట్మెంట్ కూడా చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎప్పుడైతే ఫైల్ అనేది విరిగిపోతుందో, ఇప్పుడు మనం కామన్ గా ట్రీట్మెంట్ అప్పుడు కానీ లేకపోతే
ట్రీట్మెంట్ ముందు ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఫైల్ అంటే ఎటువంటి ట్రీట్మెంట్ చూసి ఒక వస్తువు కూడా లోపల విరిగిపోయి కనిపించి ఉంటుంది అనమాట. అది మన నార్మల్ కంటికి కనిపించే అవకాశమే ఉండదు, ఎందుకంటే అది పంటికి ఎక్కడో కింద భాగంలో రూట్ లో విరిగిపోయి ఉంటుంది. బట్ ఈ మ్యాగ్నిఫికేషన్ వాడటం వల్ల మనకి ఖచ్చితంగా అది కనిపించే అవకాశం ఉంటాయి. సో ఈ మన మైక్రోస్కోప్ లో కూడా రకరకాల మ్యాగ్నిఫికేషన్స్ ఉంటాయి. లెస్ దెన్ 5x అంటే 3x to 6x మనం ఎప్పుడైతే వాడుకుంటామో డయాగ్నోసిస్ పర్పస్ కి యూజ్ చేస్తాం. అంటే క్రాక్స్ కానీ, కేరీస్ కానీ, లేకపోతే వేరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానీ, పల్ప్ స్టోన్స్ కానీ, ఇవన్నీ డయాగ్నోసిస్ లో కూడా మనకి 3 to 8x అనేది బాగా పనికొస్తుంది. అలానే 8 to 16x అనే మ్యాగ్నిఫికేషన్ మోడరేట్ మ్యాగ్నిఫికేషన్. ఇది మన ట్రీట్మెంట్ లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎట్లాంటి విషయాలలో అంటే మనకి మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అంటే పల్ప్ స్టోన్ రిమూవల్, క్లీనింగ్, ఆరిఫైస్ ఎత్తుక్కోవటం, ఇవన్నీ కూడా ఈ మ్యాగ్నిఫికేషన్ లో చెక్ చేసుకుంటాం. అదే ఇంకా హైపర్ ఎక్స్టెండెడ్ అంటే 16x మ్యాగ్నిఫికేషన్ లేకపోతే 30x మ్యాగ్నిఫికేషన్ లో కూడా దొరుకుతుంది మైక్రోస్కోప్ అనేది. ఇంత మ్యాగ్నిఫికేషన్స్ ఏమవుతుంది అంటే మనకి చాలా మైన్యూట్ ట్రీట్మెంట్స్, ఎక్కడైతే ఆరిఫైస్ లోపల ఉన్న విరిగిపోయిన ఫైల్స్ లేకపోతే పోస్ట్ విరిగిపోవటం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా దాంట్లో నుంచి మనం క్లియర్ గా చెక్ చేసుకోగలుగుతాం. సో నార్మల్ ట్రీట్మెంట్ తో కంపేర్ చేస్తే మ్యాగ్నోస్కోప్ కింద చేసుకున్న ట్రీట్మెంట్ లో కల్లా మనకి ఎప్పుడైతే విజన్ ఎక్కువ కనిపిస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఫ్లాస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి, అంటే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లమ్స్ అంటే మనం సొల్యూషన్స్ కూడా చేసుకోగలుగుతాం. సో ఏవైతే మనకి ట్రీట్మెంట్స్ మైక్రోస్కోప్ కింద చేస్తామో అది మోర్ సొఫిస్టికేటెడ్ గా, ఇంకా అడ్వాన్స్ గా, ఇంకా మైన్యూట్ గా, ప్రిసైజ్ గా కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనమాట. సో రూట్ కెనాల్ లో ప్రతి స్టెప్ లో కూడా మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ మ్యాగ్నిఫైడ్ గా మనం ఎప్పుడైతే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆబ్వియస్లీ మా విజన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. సెకండ్లీ, యాజ్ అ డెంటిస్ట్ మాకు కూడా అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుంది అంటే మేము మరీ ఎక్కువ పేషెంట్ కి దగ్గర వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి దూరం నుంచి చూసుకున్నా మాకు మంచి ఇమేజ్, ఒక క్లియర్ కట్ గా ఒక మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మా పోస్చర్ అండ్ మా ఒక ఎర్గోనామిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ద పేషెంట్ ఆల్సో విల్ బి 100% సాటిస్ఫైడ్ బికాస్ ట్రీట్ అనేది కంప్లీట్ గా ట్రీట్ అవుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్ట్రా కెనాల్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వేరే వేరే వస్తువులు కూడా ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా పేషెంట్ కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి దే విల్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.